ఇంకా ఎక్కువ టైం అయితే లేదు ఆయన రాకడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసులో కూడా ఎక్కువ ప్లేస్ తీసుకొని అక్కడ ఒక చారిత్రక పరిచర్యలాగా చారిత్రకంగా చేయాలనే ఆలోచన కూడా లేదు నా మైండ్లో. ఎందుకంటే టైం లేదు. అర్థమైందా? ఎక్కువ టైం అంత దగ్గరకు వచ్చేసింది టైం, చాలా చాలా దగ్గరకు వచ్చేసింది. నేను చెప్పటం కాదు, కొద్ది రోజుల్లో మీకే అర్థమవుద్ది టోటల్గా ఎలా మారిపోబోతుందో ప్రపంచ పరిస్థితి. చూస్తానే మారిపోయింది. నేను కహానీ చెప్పట్లేదు, భవిష్యత్తు సంభవాలు చెప్తున్నా. ఖచ్చితంగా చూస్తానే మారిపోతుంటుంది ప్రపంచ పరిస్థితి. రకరకాల వింతైనటువంటి పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతుంది. ఒక దేశం, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కూడా సంఘటిల్లబోతున్నాయి, యుద్ధములు జరుగుతాయి. అందులో కూడా జన నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క తెగులతో ఆగిపోదు, ఇంకా క్రొత్తవి అమల్లోకి వస్తాయి, లైన్లోకి వస్తాయి తెగుళ్ళు. ఇంకా కొద్ది కాలం తర్వాత అసలు కరెన్సీ అనేది, డబ్బు అనేది మన చేతిలో ఉండకుండానే మాయమైపోయింది. కరెన్సీ నోట్ నీ చేతిలో, నీ బ్యాగ్లో, నీ పర్సులో ఉండదు. ఇక టోటల్గా అందరి డబ్బు కూడా సిస్టంలోకి వెళ్ళిపోతుంది. టోటల్గా అంత వ్యవస్థ అంతా కూడా కంప్యూటరైజ్డ్ అవుతుంది. అర్థమైందా? నువ్వు మార్కెట్కి వెళ్ళి కరివేపాకు కొన్నా కూడా నీ అకౌంట్లోంచి అతని అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయటమే. జేబులోంచి పైసలు తీసి ఇచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండదు, ఇంకా కొద్ది కాలంలో. ఇప్పటికే దాదాపు 4-5 సంవత్సరాలకు ముందు నుంచే నగదు రహిత పాలన అని ఒక స్లోగన్తో తిప్పలు పడ్డారు. ఆ రోజు ఆరంభం. ఇప్పుడు దాదాపు అందరూ బ్రదర్ మీకు గూగుల్ పే ఉందా, ఫోన్పే ఉందా, ఆ పే ఉందా, ఈ పే ఉందా అని, అవు పే ఉందా అన్నట్టు అడుగుతున్నారు. ఈ పే, ఆ పే ఇదంతా బాగా అభివృద్ధి చెందిద్ది, డబ్బు మాత్రం చేతుల్లో ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక రాబోతున్న దినాల్లో ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు. ఇది కూడా ఎందుకు అందరి డబ్బు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, అలాంటి పరిస్థితిని గవర్నమెంట్స్ ఎందుకు స్వాగతిస్తాయంటే, 2 కారణాలను బట్టి గవర్నమెంట్లు ఈ కరెన్సీ రహిత పాలన తీసుకొస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దేశాల్లో అమలు అవుతుంది, మన దేశంలో కూడా స్టార్ట్ అయింది. సగభాగం ఇప్పుడు అదే జరుగుతుంది. ఎంతమందికి గ్రహింపు ఉంది నేను చెప్పే సంగతి? సగభాగం ఫోన్పే, గూగుల్ పే. చెప్పు, ఏం పే అయిపోయింది, సగభాగమే డబ్బు. గవర్నమెంట్లు ఎందుకు భవిష్యత్తులో అలాంటి కఠిన నిర్ణయం తీసుకుని టోటల్ మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలో సిస్టంలోకి పంపిస్తాయంటే 2 కారణాలు. మొట్టమొదటిది, డబ్బు కరెన్సీ రూపంలో ఉంటే బ్లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లోనేమో కొంత డబ్బు చూపిస్తాడు, దానికి రెట్టింపు సంఖ్యలో తనకు సంబంధించిన వాళ్ళ ఇళ్లలోనో లేదా ఎక్కడైనా రహస్య ప్రదేశాల్లోనో తన దగ్గర బ్లాక్ మనీ కొంత దాచిపెట్టుకుంటాడు. ఎందుకు ఈ పని చేస్తాడు అంటే, మనీ అంతా బ్యాంకులో ఉంచాడు అనుకో, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ రకరకాలుగా ఉంది. ఉదాహరణకి ₹1,00,00,000 బ్యాంకులో స్థిరపరుచుకున్నాడు అనుకో, ఆ పన్నులు విచిత్రంగా ఉంటాయి. 30 లక్షలు ప్రేమతో వాళ్ళు తీసుకొని 70 లక్షలు అతనికి ఇస్తారు. ప్రేమతో. ఎవరు? రైట్. 10 కోట్లకి ప్రేమతో 3 కోట్లు తీసుకుంటారు. అర్థమైందా? ఇంత ట్యాక్స్ నేను కష్టపడి, నేను సంపాదించి, నేను నానా గడ్డి తిని ఇబ్బందులు పడి ఇచ్చేస్తే మరి గవర్నమెంట్ ఎంత తీసేసుకుంటుంది అన్న ఫీలింగ్తో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలామంది బ్లాక్ మనీని భద్రం చేస్తూ ఉంటారు. ఆ బ్లాక్ మనీని బినామీ పేర్లతో బిల్డింగులు, అపార్ట్మెంట్లు, స్థలములు, పొలములు గట్రా కొంటుంటారు. బినామీ పేరు అంటే వేరే వాళ్ళ పేరు. ఆ నమ్మకస్తుల్ని కొంతమందిని చూసుకొని వాళ్ళ పేర్లు పెట్టి
మనీ, బ్లాక్ మనీ, దాచిపెట్టిన మనీ వాళ్ళ పేరు మీద పొలాలు అవి కొంటారు. ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. ఏది మన దేశంలో. ఇప్పుడు అందరూ న్యాయంగా ట్యాక్స్ కడితే దాదాపు మస్తు పైసలు. అందరూ న్యాయంగా కట్టకనే ట్యాక్స్ పెంచి పడేశాడు, దొరికినోడి దగ్గర దొరికినట్లు లాగటానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ట్యాక్స్ కొంచెం తగ్గించే పని అయితే ఇల్లు కట్టే అవకాశం ఉండొచ్చు, అదొక ప్లాను. సో అట్లా జరుగుతుంది. కాబట్టి మొత్తం కరెన్సీ లేకుండా అంతా అకౌంట్ల రూపంలోకి వచ్చేసేయాలి అన్నప్పుడు ఇంకేడ దాచి పెడతాడు? గుంట తీసి గుంటలో పెట్టచ్చు కాదు, ఎక్కడన్నా తీసుకెళ్ళి ఎవడింట్లోనన్నా పెట్టచ్చు కాదు. ఎందుకంటే దానికి రూపాయి నోటుకు విలువ లేదు కదా. అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆధార్ కార్డు లింక్ చేస్తాడు, పాన్ కార్డు లింక్ చేస్తాడు, ఇంకా ఏదో ఉంటుంది చెదారం మొత్తం లింకు చేస్తాడు. ఏ రూపాయి వీడికి వచ్చినా వెంటనే వాళ్ళకి సిగ్నల్ వచ్చేసింది, వాడికి ₹1 వచ్చిందని. రూపాయి వచ్చిందా, మన వంతు లాగండ్రా అంటాడు. వాడికి ₹1,00,00,000 వచ్చిందా, 30 లక్షలు మనయ్యే తీసుకుంటా. ఆ విధంగా గవర్నమెంట్కి డబ్బంతా కూడా మస్తు చేరుతుందన్నమాట. నగదు రహిత పాలన తీసుకొస్తే అందరి మనీ అకౌంట్ల రూపంలోకి వచ్చేస్తే అకౌంట్లన్నీ గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. ఎవడు ముసుగులో పెట్టడానికి ఉండదు. ఇక ఎవడు ఏది కొన్నా లెక్క చెప్పాలా. ఒక 20 లక్షలు తీస్తే ఎందుకు తీసావు, 20 లక్షలతో ఏం కొన్నావు, వేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చేసావు, 20 లక్షలు ఒక్కసారి ఎట్లా వచ్చినాయి నీకు, వేస్తే లెక్క తీస్తే లెక్క. ఆ విధంగా టోటల్గా దానికి ట్యాక్స్ వసూలు చేస్తా ఉంటున్న పరిస్థితి. ఇక భవిష్యత్తులో బాగా గమనించాలి, భవిష్యత్తులో చేతిలో కరెన్సీ ఉండదు, అంతా అకౌంట్ల రూపంలో. కరేపాకు కొన్నా కూడా ఫోన్పే, గూగుల్ పే అన్నట్టు ఇంకో పే, ఆ పే, ఈ పే, ఏ పే వచ్చింది అంతే తప్ప డబ్బు మాత్రం ఉండదు. ఎందుకంటే బ్లాక్ మనీగా దాచిపెట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా ఇలాంటి విధానాన్ని గవర్నమెంట్స్ స్వాగతిస్తున్నాయి. ఎంతమందికి అర్థమైంది? అయింది. రెండవది, నగదు రహిత పాలన. డబ్బు లేకుండా అంటే కరెన్సీ చేతిలో పట్టుకునే పరిస్థితి లేకుండా అంత అకౌంట్ల రూపంలోకి. ఎందుకు అంటే రెండవ కారణం చెప్తా. ఇది మేజర్గా చూపించి మరీ వాళ్ళు అలా చేసే అవకాశం ఉంది. అదేంటంటే మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కరోనా రకరకాల కారణాల చేత వస్తుంది. ప్లాస్టిక్ దాని మీద పడితే 5 రోజులు, నీళ్లలో పడితే 3 రోజులు, నేల మీద పడితే 2 రోజులు, ఆడబడితే ఇన్ని రోజులు, ఏడబడితే అన్ని రోజులు అని ఆ వైరస్ ఇన్ని రోజులు జీవించి ఉంటుంది అని చెప్పారు కదా. ఆ చెప్పే పరంపరలోనే కరెన్సీ ద్వారా కూడా కరోనా వ్యాప్తి జరుగుతుంది అని ఒక దుమారం లేపారు. కరెన్సీ ద్వారా కూడా కరోనా వస్తుందంటే టోటల్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఎందుకంటే పైసలు చేతులతో తీసుకోవాలి కదా. పాపం గ్లౌజులు, మాస్కులు వేసుకొని చాలా యాతనలు పడ్డారు. అప్పుడు కూడా డబ్బుల్ని తీసుకోవాలా. డబ్బులకు కూడా మళ్ళా ఏంటిది, ఏమంటారు దాన్ని, శానిటైజింగ్ చేసి నానా అగచాట్లు. దానికి కూడా సమస్య అవుతుందేమో, దానివల్ల కూడా వైరస్ వస్తుందేమో. కరోనా అయితే ఈ కరెన్సీ నోటు వల్ల వచ్చిందో రాలేదో తెలియదు, కానీ భవిష్యత్తులో విచిత్రమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఖచ్చితంగా అవి వాటి మీద కూడా మనకి సోకే అవకాశం ఉంది అన్న భయంతో ఆ కరెన్సీ. ఎందుకంటే ఏ కాగితాలు కూడా అందరి చేతుల్లోకి వెళ్ళవు, కానీ అందరి చేతులను చుట్టొచ్చే దమ్ము, సత్తా ఉన్నది మాత్రం కరెన్సీకే. ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు నేను పుట్టిన మొదలుకొని ఇప్పటివరకు ఒక్కసారి కూడా డబ్బును ముట్టలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అసంభవం. అందరూ పైసలు ముట్టిన వాళ్లే. అర్థమైందా? పుట్టింది మొదలుకొని ఇంతవరకు పెన్ను ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు, వేరే పేపర్ ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు, వేరే ఏమైనా ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు. డబ్బు ముట్టలేదు అన్నది మాత్రం కష్టం. ఓకేనా? సో ఖచ్చితంగా డబ్బు అందరి చేతుల్లోకి తిరుగుతూ ఉంటుంది కనుక వైరస్ వ్యాప్తి చెందిద్ది అన్న నెపంతో కరెన్సీని రద్దు చేస్తున్నాం. మీరు ఉదాహరణకి ₹1,00,000 మీ దగ్గర ఉందనుకో, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ ₹1,00,000 ఇచ్చేసి
అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో వేసేసుకోండి. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, మాకు ఆ లెక్క చెప్తాడు, మేము ఆ నోట్లన్నిటినీ కాల్ చేయటమో లేకపోతే ఏదో ఒకటి చేసేస్తాం మేము అనే ప్రతిపాదన ఏదో ఒకటి తీసుకొచ్చి, ఎందుకు వైరస్ వ్యాప్తి కాకుండా ఇలా చేస్తున్నాం అని మీకు ఆల్రెడీ ఉన్న మనీని అకౌంట్ రూపంలో తెచ్చుకోండి ప్రేమగా చెప్తే అందరూ తీసుకెళ్ళి డబ్బులు వాళ్ళకి అప్పచెప్పి అకౌంట్లు ఓపెన్ చేసుకుని అందులో వేస్తారన్నమాట. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. ఈ విధంగా భవిష్యత్తులో ముందు చెప్పిన బ్లాక్ మనీ సమస్యను బట్టి కానీ లేదా ఇప్పుడు చెప్పినటువంటి వైరస్ సమస్య వల్ల కానీ ఎక్సెట్రా అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది. ఎవరి చేతిలో కరెన్సీ నోటు ఉండదు. ఇలా ఎప్పుడైతే జరిగిందో వినండి, అందరి చేతిలో కరెన్సీ తొలగించబడి మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయింది, ఎప్పుడైతే ప్రపంచం అంతటా అలాగ అయిపోతుందో ఇక అంత్య అబద్ధ క్రీస్తు రాకకి మార్గం సుగమం అయ్యింది. ఎందుకంటే వాడు ఇక కొద్ది రోజులకు లైన్లోకి వస్తాడు. అంతా అలా అయిపోయినా కొద్ది కాలానికి వాడు పగ్గాలు చేపడతాడు. వాడు పగ్గాలు చేపట్టిన తరువాత వాడు ఫస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టేది అక్కడే. ఎక్కడ? పైసల దగ్గర. వాడు ప్రపంచమంతటికి ఏకరాజు అవుతాడు. వినండి, ఒక్కడే రాజు అవుతాడు. అట్లెట్లా అవుతాడన్నా, ఏ దేశానికి ఆ దేశం పరిపాలించుకుంటుంది కదా. ఇప్పుడు అన్ని దేశాల మీద వాడు ఒక్కడే ఎట్లా రాజు అవుతాడంటే ఆ పరిస్థితులు వస్తాయి. ఎలా వస్తాయి ఏంటనేది గతంలో చెప్పాను నేను మీకు. ఇంకా మళ్ళీ చెబితే బాగానే ఉంటుంది, చెప్పాలని కూడా అనిపిస్తుంది, కానీ మరి సమయం సరిపోదేమో. ప్రపంచానికి ఆ పరిస్థితులు వస్తాయి. ఏ పరిస్థితులు వస్తాయంటే, ఒక పక్క తెగుళ్లతో చస్తుంటే జనం, మరో పక్క యుద్ధాలతో ఎక్కువ మంది చస్తారు. వినండి, ఇలా చనిపోవటం ద్వారా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వేదన కలిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ దారుణ మారణకాండ చూడలేకపోతున్నాం. ప్రకృతి విలయాలతో పక్క చనిపోతుంటే యుద్ధాలతో పక్క చచ్చిపోతున్నారు. సరే, ప్రకృతి విలయాలంటే దైవికంగా వచ్చినాయి అనుకుందాం. యుద్ధాలు మన కర్మతో మనం చేసుకున్నాయి కదా. ఈ యుద్ధరహిత ప్రపంచం మాకు కావాలన్నట్టు ప్రపంచం అంతటా దేశాలన్నిటా ఒక విప్లవం లెగుస్తుంది. ఏమనంటే, ఈ దారుణ మారణకాండ మేము చూడలేము. ఒక్కొక్కడు రెడీ చేసి పెట్టుకున్నారు అణుబాంబుల్ని, రకరకాల క్షిపణుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. మొన్న బైడెన్ ఎప్పుడైతే లైన్లోకి వచ్చాడో ఉత్తర కొరియా వాడు వెంటనే అణుప్రయోగం చేశాడు. అంటే ఏంది? దమ్ముందా, ఆడిపోయాడు, నువ్వు వచ్చావు సై మరి అన్నట్టు. అంటే రెచ్చగొట్టే చర్య. మరో పక్క భారత్ మీదికి, ఒకప్పుడు పాకిస్తాన్ శత్రు దేశంగా ఉండేది, ఇప్పుడు చైనా, టర్కీ కూడా, ఈ మూడు ఏకమై పాకిస్తాన్, టర్కీ, చైనా మూడు కలిసి భారత్ను ఢీ కొట్టడానికి కుట్ర చేస్తున్నాయి. బాగా వినండి, అర్థమైందా? తర్వాత రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. అది నిజంగా ఫైట్ చేయడానికి కదిలిన నాడు ఇంకా అన్నిటికీ ముహూర్తం దగ్గరకు వచ్చిందని అర్థం. మూడు రకాలు చెప్పా. ఒక పక్క ఉత్తర కొరియా వాడు అమెరికాని డి అంటే డి అంటున్నాడు. ఒక పక్కన భారత్నేమో చైనా, పాకిస్తాన్, టర్కీ మూడు ఏకమై ఢీ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాయి. మరో పక్కన రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళడానికి ఆలోచన చేసి మంతనాలు చేసి దానికి మిత్ర దేశాలను కూడా సంభాషణలు చేస్తూ మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఎక్కడ ఏది ముందుకొచ్చినా ప్రాణ నష్టం తప్పనిసరి. బాగా వినాలి. ఇకపోతే ఈ వ్యవహారం అటుంచితే అరబ్ దేశాలు భవిష్యత్తులో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. అరబ్ దేశాలు 10 దేశాలు కలిపి ఒక్కటే దేశంగా మారబోతుంది. కారణం ఏదైనా కావచ్చు. మనం ఇంతమంది ఉండి
స్వతంత్రులంగా ఎవడికోడు పాలన చేసుకుంటుంటే ఎవడు మనల్ని లక్ష్య పెట్టట్లేదు. ప్రపంచం అంతటా మనం ముద్ర వేయాలంటే మన విడివిడి దేశాలుగా కాకుండా మనందరం ఇస్లామిక్ సంబంధులం కాబట్టి మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోదాం. అప్పుడు 10 దేశాలు కలిసి ఒక్కటే అయిపోయి ఒకటే ముద్ర ఒకటే రాజు అయినప్పుడు అమెరికా కంటే కూడా అదే అగ్రరాజ్యం అవుతుంది. బాగా వినాలి. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం కదా, దానికంటే కూడా అది అగ్రరాజ్యం అయిపోతుంది. నేను చెప్పే ఎంతమందికి అర్థం అవుతున్నాయి? ఇవన్నీ భవిష్యత్ సంభవాలు, బైబిల్లో దాచబడిన సత్యాలు. అరబ్ కంట్రీస్, ముస్లిం దేశాలు 10 దేశాలు కలిసి ఒక్కటిగా మారబోతున్న పరిస్థితి తొందరలో రాబోతుంది. అది కూడా జరిగింది.